మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ హైదరాబాద్ నీటిదాత్రి. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అజారుద్దీన్ కు కేబినెట్ లో తీసుకోవడంలో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 2 మంత్రుల పదవులు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడు అని చూస్తున్నది ఏదైతే మంత్రి పదవులు ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు కూడా కరెక్ట్ టైంకి ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉందో ఆ టైంలోనే కావాలని మీరు మంత్రి పదవి ఏదైతే మైనారిటీ ఓట్స్ ఉన్నాయో అవి తీసుకోవడానికే మీరు ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిందని చెప్పి అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఇది ఎన్నికల కోడ్ని కూడా ఉల్లంఘించినట్లుగా ఉన్నాయని చెప్పి అపోజిషన్ వాళ్ళైతే చెప్పడం జరుగుతున్నది. సో రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ ని ఎప్పుడు కూడా ఎవరు కూడా అనాలిసిస్ చేయలేరు ఇది. సో అజారుద్దీన్ గారు కూడా ఏ శాఖ ఇచ్చినా నాకు ఓకే. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనకు ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. తన మంత్రి పదవికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముడిపెట్టద్దని పేర్కొన్నారు. రెండింటిని వేరువేరుగా చూడాలని కోరారు. అదే అంటున్నా ఏంటంటే ఈ టైంలో ఇచ్చినారు కాబట్టి అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కావాలని ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అజారుద్దీన్ గారు చెప్తున్నారు. మరి నిజంగా అసలు దీనివల్ల జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎలక్షన్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా మీ కామెంట్స్ లో తెలపండి.